డిస్కస్ చేసి అప్పుడు ప్రజల ముందు కానీ జీవోగా రిలీజ్ చేయలేమని మేము ఇలాంటి పాలసీలు చేసి సో అని చెప్పాలి. కానీ ఇక్కడ మీరు ఏపీలో లిక్కర్ పాలసీ చూస్తే ఎక్కడ తయారైందా అంటే విజయసాయి రెడ్డి గారి ఇంట్లో తయారైంది. ఆ తయారైనప్పుడు ఆ మీటింగ్ ఎవరెవరు వచ్చారంటే లిక్కర్ మినిస్టర్ రాల, లిక్కర్ డిపార్ట్మెంట్లో ఏదైతే బెవరేజ్ డిపార్ట్మెంట్లో ఉండే ఐఏఎస్ ఐపీఎస్లు ఎవరు రాలేదు సార్. ఒక స్పెషల్ ఆఫీసర్ అని వచ్చారు. మిగిలిన వాళ్ళు మొత్తం వాసుదేవ్ రెడ్డి కానీ, మితిన్ రెడ్డి కానీ, విఎస్ఆర్ రెడ్డి కానీ, వీళ్ళకి ఆ లిక్కర్ క్యాబినెట్కి ఏమైనా సంబంధం ఉందా, మినిస్టర్కి ఏమైనా సంబంధం ఉండే అంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం చేస్తా అని బోగస్ ప్రచారం చేసి లిక్కర్ ఎలా అమ్మారు ఏందనేది ఒక ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు నేను మీ ముందు చెప్తున్నాను సార్. జనరల్గా ఇందాక జనసేన పార్టీ పెద్దలు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమి చెప్పారంటే నాడు ఏదైతే కోవిడ్ టైంలో ఒక పాలిమర్ కంపెనీ తగలబడితే జగన్మోహన్ రెడ్డి గారు అడావుడిగా ఆడికొచ్చి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి మేము నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి కంపెనీ దగ్గర తీసుకోకుండా ప్రభుత్వం నుంచి ఎందుకు పే చేశారో ఇప్పుడు పెద్దలు చెప్తుంటే నాకు కూడా బోలు వెలుగుతుంది. ఎందుకంటే గుర్తుందా? అవును సార్, అడావుడు చేసింది కూడా ఆయనే కదా సార్, పర్మిషన్ ఇచ్చింది కూడా ఆయనే కదా. నిద్ర చేశారు ఆయన కూడా. ఈ ఎక్కడ గాలిలో ఈ అవశేషాలు లేవు, విషవాయువులు లేవు, ఏం కాదని చెప్పేసి అక్కడ పడుకొని చెప్పడానికి అంటే పెద్దలు జనసేన పెద్దలు మాట్లాడిన దాకా నాకు కూడా ఆ బొలు వెలగలేదు సార్. ఏదంటే వాళ్ళ కంపెనీలో నుంచి కనుక పే చేస్తే ఆ నష్టమైన ₹1 వాళ్ళ కంపెనీకి లాస్ వచ్చిందని చెప్పి మన కంపెనీ నుంచి మనం ఎందుకు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వ డబ్బులో నుంచి ఇచ్చిన డబ్బులు కూడా ఎలా ప్రచారం చేశారు. మీరు హడావిడిగా మెయింటెనెన్స్ లేకుండా మీరు తీయమంటేనే తీసాం కదా, మేము ఎందుకు ఇస్తామని చెప్పి అడుగుతారు కదా, లేదంటే ఎక్కడ రివర్స్ అవుతారో అని చెప్పి వీళ్ళు డబ్బులు ఇచ్చేసారు. ఇండైరెక్ట్ బినామీ సార్ ఆ కంపెనీ, ఇండైరెక్ట్ బినామీ మనకు అర్థమవుతుంది కదా. ఇన్ కేసు వాళ్ళకి కనుక ఓపెన్ చేయబడితే లెక్కర్ ఎలా సేల్స్ తగ్గిపోతాయి అని చూసారు కదా, అది బినామీ అర్థమైంది. ఇంకపోతే సార్ ఈ డిస్టిలరీ కంపెనీలు ఏదైతున్నాయో అందులో ప్రొడక్షన్ ఏదైతే లిక్కర్ ఉత్పత్తి చేశారో ఉత్పత్తి చేసిన లిక్కర్ని 2 రకాలుగా సేల్ చేశారు సార్. 2 రకాలుగా సేల్ చేశారు. మొదటి సేలు త్రూ గవర్నమెంట్ ద్వారా అమ్మిస్తే రెండో సేల్ గవర్నమెంట్కి సంబంధం లేకుండా, అంటే జనరల్గా కంపెనీలు ఏదైతే తయారు చేసిన లిక్కర్ని గవర్నమెంట్కి సప్లై చేస్తే గవర్నమెంట్ మద్యం దుకాణాలు సప్లై చేశారు సార్. ఇది యాక్చువల్గా చేయాల్సిన చైను. కానీ వాళ్ళు ఏం చేశారంటే తయారైన లిక్కర్లో కొంత పోర్షను గవర్నమెంట్కి సప్లై చేస్తే గవర్నమెంట్ షాపులు సప్లై చేసేది. రెండో పోర్షన్ ఏం చేశారంటే వీళ్ళు సపరేట్గా పెట్టుకొని డైరెక్ట్గా వైన్ షాపులకి చేశారు అనే వాదన ఈరోజు వినపడుతుంది సార్. అంటే డైరెక్ట్గా వైన్ షాపులకి ఏదైతే సప్లై చేశారో ఆ సప్లై చేసిన దానికి పాయింట్ నెంబర్ 1 గవర్నమెంట్కి ఎటువంటి రెవెన్యూ రాదు. పాయింట్ నెంబర్ 2 డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్లో కానీ ఇంకోటాంటిలో కానీ మనం లెక్కలు చూపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా బ్లాక్ మనీ రూపంలో ఈ డబ్బులు మొత్తం తిరిగి ఆ బిస్లరీకి కానీ ఆ యొక్క ఎవరైతే మద్యం సిండికేట్ నడిపారో కసిరెడ్డి అండ్ కో వాళ్ళ చేతిలో డైరెక్ట్గా చేరిని. ఇవి సార్ ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ సిటీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న లెక్క బహుశా ఏదైతే త్రూ గవర్నమెంట్ ద్వారా సప్లై అయిన లెక్కర్తోనే ఉంది సార్. కానీ ఇండైరెక్ట్గా ఏదైతే సప్లై అయిందో ఆ లెక్కర మీద ఇంతవరకు ఎవిడెన్స్ ఒకటి ఎక్కడ లేదు సార్. అది మనం గమనించాలి. రెండోది గతంలో కూడా మనం మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఏపీలో మీరు ఏ బాటిల్ టేస్ట్ చేసినా కానీ ఒకటే టేస్ట్ వస్తుంది సార్. ₹100 చీప్ లిక్కర్ తాగినా ఒకటే టేస్ట్ వస్తుంది. ₹1000 పెద్ద మద్యం ఏదైనా మందు కొనుక్కున్నా కానీ ఒకటే టేస్ట్ వచ్చింది సార్. ఏందా అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది సార్. ఏంటంటే వాళ్ళు మొత్తం కల్తీ చేశారు. ఫేమస్ బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బాటిల్స్ కొనుక్కొని ఆ బాటిల్స్ తయారు చేసి ఆ లేబుల్ తయారు చేసి డైరెక్ట్గా దాంట్లో చీప్ లెక్కర్ పోసి ఆ కంపెనీకి సంబంధం లేకుండా వీళ్ళు డైరెక్ట్గా అమ్మారని మాకు అర్థమైంది. రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలకి గారికి ఏమైనా సమాచారం ఉందా? విజయసాయి రెడ్డి గారు లాస్ట్ టైం వెళ్ళి కలిశారు కదా, సో నాకు మీరు జగన్మోహన్ రెడ్డి 2 కళ్ళు, సో నేను ఆ విధంగా అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడిచ్చారని చెప్పి అని తప్పైందని చెప్పి వచ్చినట్టున్నారు కదా. అవునవును సార్, రిజైన్ చేసిన తర్వాత వచ్చి. సో దీని గురించి ఏం చర్చలు ఏం రావట్లేదా? నాకున్న సమాచారం ఏంటంటే సార్, గతంలో వైసీపీని నేను దగ్గరుండి పార్టీ నడిపాను, పార్టీ బలోపేతం చేశాను, పార్టీ అధికారం రావడానికి నేను ఎంత కష్టపడ్డారో మీరు చూశారు కదా. నాకు మీరు ఒక ఛాన్స్ ఇవ్వండి. నేను వైజాగ్ సైడ్ ఏదైతే ఉందో ఇంతకుముందు దానికి ఇన్ఛార్జ్గా పనిచేశాను. రిమైనింగ్ ఏరియాలో కూడా నాకు మంచి గ్రిప్ ఉంది. నేను గ్రౌండ్ లీడర్ని కాకపోయినా నాకు మంచి నాయకులతో మంచి గ్రిప్ ఉంది.